ఎంత మాత్రమైనా పరబాడాలి చిన్న చెవల తల్లి. అమ్మా ఆహా అయితే ఒక చిన్న పని చెప్తా, చేస్తావా తల్లి? అలాగనే తల్లి. అధికారములకు అమ్మ విన్న విన్న చిన్న కూతురా చిన్నాడా వాయురాగు మేము నా బట్ట బిడ్డ నీకు బా మంచి కూతురు కానీ నావప్ప దించేసి నవ్వట్లే నమ్మగిల్లే. తండ్రి పోలికి ఎక్కడ పోతుందమ్మా? నువ్వు రావద్దు బర పూక, నీ నోట్లో రావచ్చులా, నీ ఆదరత్కి రావచ్చులో రాకొట్ట పనిలే. అమ్మా తల్లి గారు, మీ తండ్రి గారైన చిన్నారెడ్డి వారు ఉత్తరదేశం వెళ్ళారు. ఉత్తరదేశం వెళ్ళారు. మీ నాయనకి వాయువు అంటున్నా ఏమమ్మా ఈ పొద్దు ఒక లోట ఎక్కువ ఇస్తువేమో అందుకు. నాగిరెడ్డి గారు కూడా నాగేశ్వర ఆత్మశాంతి కోరుతూ 110 రూపాయలుగా ఇచ్చారండి. వారు కూడా పరమాత్ముడు కలకాలం చల్ల కాపాలని మరి మరి కోరుకుంటున్నాం. ఆహో చక్కనైనా నాగేశ్వరన్నా ఎక్కడున్నావు, నువ్వు లేక కుటుంబమంతా కుమిలిపోయింది తండ్రి. తెల్లవారి లేచి చూస్తే వెళ్ళిపోయావా గల్లు మన్నారా చక్కనైనా నాగేశ్వరన్నా దారి తప్పి ఓకివాణి వారి సంగతి మరచినవాయి. దారి తప్పి ఓకివాణి వారి సంగతి మరచినవయి. రాణి మాతము లోన తేరి రాజు అయినావా, తిరిగి రాక ఉన్నావా ఎక్కడైనా తండ్రి బాధపడి మట్టేమో గలీజేమో దొక్కుతున్నాడమ్మా. అధికారమునకు అలాగనే పెద్ద వాళ్ళకిస్తావమ్మా. అవును తల్లి. అధికారమునకు గోవింద నారాయణ రామ రామయ రామ రామ ఓ రామ రామయ. గోవింద నారాయణ
నానే తేను కావిలి నువ్వు పోరా నమ్మయ్యా. ఆ మాకు మాతి అమ్మ జనని నిండి పడితే బంగారు గుడ్లు కేక్కొని అవును నీడు వారిని తోడు వారిని వెంట పెట్టుకొని ఇంత పెట్టుకొని అన్నలేసిన జొన్న శని కబర్దారిగా ఖాళీలుగా తల్లి అలాగనే తల్లి గారు అలాగనే క్షేమంగా వెళ్ళి జ్ఞాపకంగా రావమ్మా. మహాభాగ్యమ తల్లి ఆ? అమ్మా చెల్లి అమ్మని అక్కయ్య తల్లి దగ్గర సెలవులు తీసుకొని అవును అన్నలేసిన చిన్న చిన్న కావేలు వెళదామా తల్లి అలాగే వెళ్దాం అక్కయ్య. పోతావా తల్లి గోవిందా తల్లి వద్దానా తెలబలా దీదా పారా గోవిందా చెయ్యలా నాగలా వెంట చాలా వచ్చాము. అవును మన అన్నగారు పెట్టిన మంచి ఎలా ఉంది తెలుపుతారు చివ తల్లి. అలాగే తెలుపు అక్కయ్య. గోవిందా అన్నగారు మంచు కన్నలా చూసింది అన్నగారు పెట్టిన మంచి పని కొలువు తీరిన అవును 7 కిలోల జొన్న చేనికి గోర్లమ్మ తల్లి. అలాగే తోల్దాం అక్కయ్య. కానీ గోవులు వేసి పెట్టడం లేదు. చాలా చాలా ముద్దు గోవులు ఉన్నట్టున్నాయి. మళ్ళీ ఆయన తోలు చూస్తున్నామా.